అటెన్షన్ ప్లీజ్. ఇటీవలి కాలంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడులోని అరుణాచలం వెళ్ళే భక్తులు, సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. ఎంత భారీగా అంటే అసలు పేరు తిరువణ్ణామలై కన్నా విరివిగా అరుణాచలం పేరును తెలుగువారు వ్యాప్తిలోకి తెచ్చారని, హోటళ్ళు, ఆశ్రమాలు, దారి సూచించే బోర్డులు అన్నింటా తెలుగేనని స్థానికులు ఆగ్రహించి నిరసనలకు దిగేంతగా తెలుగువారి డామినేషన్పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వరకు ఫిర్యాదులు వెళ్లడంపై యూట్యూబ్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అక్కడికి వెళ్లిన కొంతమంది టూరిస్టులపై చులకన భావం చూపుతున్నారని, తెలుగును అవమానించే చేష్టలకు పాల్పడుతున్నారన్న వీడియోలు వస్తున్నాయి. గత 5-6 ఏళ్లుగా అరుణాచలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల సందడి, రకరకాల వ్యాపారాల జోరు పెరగడానికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఉత్సాహంగా, ఆసక్తిగా వెళ్తున్న వారే. అటువంటి వారి పట్ల స్థానికుల అనుచిత ప్రవర్తన ఏదైనా సరే ఖండించాల్సిందే. ఆలయ పరిసరాల్లోనే తెలుగు సంఘాల ప్రతినిధులు ఉంటారు. అవసరమైతే వారిని సంప్రదించవచ్చు. ఈ వాతావరణంలో అరుణాచలం వెళ్ళేవారు పరిస్థితుల గురించి, అక్కడి ముఖ్య సందర్శన స్థలాల గురించి, వసతుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే క్షేమంగా వెళ్ళి భద్రంగా తిరిగి రావచ్చు. అరుణాచలంలో కనిపించే ఎత్తైన కొండ సాధారణమైనది కాదని, అది సాక్షాత్తు పరమశివుడి పవిత్ర స్వరూపమని ఎందరో భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ కొండ చుట్టూ నిష్టగా తిరగడాన్ని గిరి ప్రదక్షిణగా వ్యవహరిస్తారు. దీపం వెలిగించి అరుణాచలేశ్వరుడి గుడి ముందు నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. 14 కిలోమీటర్ల కాలినడకన తిరుగుతారు. ఆ దారిలో మొత్తం 8 లింగాలను దర్శించుకుంటారు. అవి ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలు. గుర్తుంచుకోండి, ఈశాన్య లింగం పక్కనే యాత్రీ నివాస్ కాటేజీలు లభిస్తాయి. అక్కడ ఏ కారణంగానైనా దొరకలేదనుకోండి, ఉడిపి, బృందావనంలో రోజుకు సుమారు 1000 రూపాయల ఛార్జీతో వసతి లభిస్తుంది. సాధారణంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి అరుణాచలం వెళ్ళదలిచిన వారు నెల్లాళ్ల ముందు టికెట్ రిజర్వ్ చేసుకునేవారు. రాత్రి వేళ అయితే 8 లింగాల దర్శనం కుదరదని గమనించండి. సాధారణంగా ఆదివారం, పౌర్ణమి నాడు అయితే తెల్లవారుజామున మొదలు పెడితే ప్రదర్శన పూర్తవడానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. మామూలు రోజుల్లో అయితే 4-5 గంటలు. అరుణాచలేశ్వరుడి దర్శనానికి మామూలుగా 20 నిమిషాలు చాలు. రద్దీగా ఉంటే, ముఖ్యంగా పౌర్ణమి నాడు 4 నుంచి 8 గంటలు నిరీక్షించాల్సి ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ కాచిగూడ స్టేషన్. ఇప్పుడు బస్సులు పెరిగాయి. అరుణాచలం వరకు రైల్లో బుకింగ్ దొరకని పక్షంలో కాట్పాడి లేదా వేలూరు జంక్షన్ల దాకా రిజర్వ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి బస్సులో అరుణాచలం చేరుకోవచ్చు. హోటళ్ళు, కాటేజీల్లోనే కాదు, ఆశ్రమాల్లోనూ గదులు ఉంటాయి. గదిలో విశ్రాంతి తీసుకుని రాత్రి 11-12 గంటలకు గిరి ప్రదక్షిణ మొదలు పెడుతుంటారు. అలాగైతే తెల్లవారుజామున గుడి తెరవగానే దర్శనం అయిపోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు తిండి మాట ఏమిటన్నది చాలామంది అడిగే ప్రశ్న. ఆహారం గురించి ఏ దిగులు అక్కర్లేదు. గిరి ప్రదక్షిణ దారిలో చాలా హోటళ్ళు ఉంటాయి. ఎన్నో చోట్ల అన్నదానాలు చేసేవారు విరివిగా కనిపిస్తారు. దర్శనం తర్వాత ఏమాత్రం సమయం ఉన్నా తప్పనిసరిగా రమణాశ్రమం సందర్శించండి. కొన్ని రోజుల పాటు ఆ ప్రశాంత ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండిపోవాలనిపిస్తుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతోమంది అక్కడ మౌన ధ్యానంలో నిమగ్నమైన దృశ్యం అబ్బురపరుస్తుంది. అడగని వారిదే పాపం. మనసారా కోరితే అరుణాచలం వెళ్ళిన వారికి నెరవేరనివనేవి ఏమీ ఉండవంటారు. అది అరుణాచలం విశిష్టత. అడుగడుగునా తాండవమాడే శివతత్వానికి ఆ తిరువణ్ణామలై పెట్టని కోట. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.